అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర గారు. కోటేశ్వర గారు మీరు చెప్పండి, రాజేంద్ర గారు చెప్పిన దాంట్లో ఎంతవరకు అంటే మనం ఏకీభవించవచ్చు? ఎందుకంటే రాజేంద్ర గారు చెప్పింది అది అంత ఏదో మనం అంటాం చూడండి, ఇట్ ఈస్ అవుట్వర్డ్ పాలిషింగ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు డైలీ లాట్ ఆఫ్ మనకి స్కాములు, లాట్ ఆఫ్ మా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత మిస్యూజ్ ఆఫ్ ద ఫండ్స్, తర్వాత ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ద ట్యాంక్స్ ఎన్నో మనం చూస్తున్నాము. అవినీతి లేనట్టుగా అంత సవ్యంగా స్మూత్గా ఉన్నట్టుగా రాజేంద్ర గారు అభిప్రాయపడుతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వార్త, సపోజ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర ఏదో ఒక పబ్లిక్ యూటిలిటీ, పబ్లిక్ ఉపయోగపడే ఒక మంచి డెసిషన్ వచ్చినప్పుడు ఒక్క తెలుగు పేపర్ అంత వేయదండి. టైమ్స్ ఆఫ్ ఇండియానో ఇండియన్ ఎక్స్ప్రెస్ ముందు వేస్తారు. వేసిన 2-3 రోజుల తర్వాత దాని ట్రాన్స్లేషన్ వీళ్ళు తెలుగు వేస్తారు. అంటే వీళ్ళ దగ్గర ఢిల్లీలో రిపోర్టర్స్ ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? ఇలాంటి సబ్జెక్టు వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కానట్టు కనిపిస్తుంది. తర్వాత రెండోది మన కామేశ్వర గారు, ఇప్పుడు రాజేంద్ర ఈయన శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ 11 ఏళ్ళు అయిందండి. ప్రభుత్వం దీని గురించి మనం ఒక దరఖాస్తులు కూడా చేశాము. ఏం చేశాము? ఆర్టీ అమలు చేయడానికి, దాని ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కు ఏమాత్రము మీరు క్లాసెస్ కండక్ట్ చేశారు, ఎన్ని రూపాయలు ఎంత మీరు బడ్జెట్ అలొకేట్ చేశారు, ఎంత స్పెండ్ చేశారని మనం అడిగితే అన్నిటికీ నిల్ అని జవాబు వచ్చిందండి. సో ఇన్ని సంవత్సరాలలో గవర్నమెంట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాళ్ళు అదేంటంటే అది పెద్ద గొప్ప చట్టం కూడా కాదు, సింపుల్ చట్టం అయినా కూడా దే డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ప్రాపగేట్. ఓకే సార్. రమేష్ గారు నెల్లూరు నుండి ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. రమేష్ గారు, మీరు ప్రయోక్త అనేటువంటి ఒక పత్రిక ఆర్టీఐ యాక్ట్ ను ప్రచారం చేయడానికి మీరు ముందుకొచ్చారు. రమేష్ గారు మాకు చెప్పండి, మీరు అక్కడ చాలా వరకు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారాన్ని బయటికి తేవడం, మీ ప్రయోక్త పత్రిక ద్వారా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో, అంటే మీ అనుభవంలో ఏదైనా 1-2 డిపార్ట్మెంట్లో మీరు బలంగా మీ పత్రిక ద్వారా సమాచారాన్ని ఇచ్చి ఆ డిపార్ట్మెంట్ మీద ఒక బలమైన ప్రభావం చూపించి ఆ డిపార్ట్మెంట్లో అవినీతిని బయటపెట్టడమా, లేదా వాళ్ళలో స్కాములు బయటపెట్టడం, అలాంటిది ఏమైనా మీ అనుభవం ఉందా అక్కడ? ఉందండి. నేనైతే ఈనాడు ముందడుగు ద్వారా జిల్లాలో విస్తృతంగా మన గంజి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మన రామోజీరావు గారి ద్వారా చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనం కోసం చేయడం జరిగింది. అందులో ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ నిధులు పరిశీలిస్తే ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా జలదంకి మండలం చోడవరం గ్రామంలో 3 రోడ్లు వేసినట్టుగా రికార్డు చూపించారు. అక్కడికి వెళ్తే 1 రోడ్డే ఉండింది, మిగతా 2 రోడ్లు కనపడలేదు. మనం సమాచార చట్టం ద్వారా వెలికి తీసిన తర్వాత మిగిలిన రోడ్లు వేయడం జరిగింది. తర్వాత ఉపాధి హామీ పథకం సంబంధించి నిధుల వివరాలు పరిశీలిస్తే మన నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో ₹1 అవినీతి జరిగింది. దాదాపు 950 గ్రామాలు పైగా నెల్లూరు జిల్లాలో ఉంటాయి. ఈ రోజు ఇప్పటికిప్పుడు నేను 1000 కోట్ల అవినీతిని నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్, రికార్డులు సమాచార చట్టం ద్వారా. మీరు ఎండోమెంట్స్ మీద కూడా పనిచేసినట్టున్నారు, ఏం జరిగింది చెప్తారా? ఎండోమెంట్ నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాల్లో చాలా ఆస్తులు ఉన్నాయి, ₹1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. వేణుగోపాల స్వామి దేవస్థానం అని కానీ ఇంకో దేవస్థానం అట్లా ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన సమాచారం అడిగినప్పుడు అందరూ ఇస్తూ వచ్చారు. కానీ వేణుగోపాల స్వామి దేవస్థానానికి దాదాపు 1000 కోట్ల పైగా నిధులు ఉన్నాయి, 10,000 కోట్ల దాకా ఉన్నాయని అంటున్నారు. అందువల్ల సమాచార చట్టం ద్వారా సమాచారం అడిగినప్పుడు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడం జరిగింది. దాన్ని వెకేట్ చేయిద్దామని చెప్పి నేను పార్టీని పరిస్థితి ఆర్గ్యుమెంట్ చేస్తే అక్కడ మన ఆర్టీ కమిషన్ వారు స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి ఇంతవరకు ఒక్క కేసు కూడా కౌంటర్ వేయలేదని జడ్జి గారే చెప్పారు. ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి స్టేలు తొలగించబడడానికి ప్రధాన కారణం సమాచార కమిషనర్ల దగ్గరుండే లాయర్లు కౌంటర్ వేయనందువల్ల ప్రధాన కారణంగా ఉండింది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయండి.